హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మరో అప్డేట్ని అయితే మీ ముందుకు తీసుకొచ్చాను ఫ్రెండ్స్. ఈరోజు మనం మాట్లాడుకున్న టాపిక్ ఏంటంటే నేడు మంత్రివర్గ సమావేశం, పలు అంశాలపై చర్చ, అలాగే కొత్త రేషన్ కార్డులు, పింఛన్ల జారీపై నిర్ణయం, అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం హామీలు అమలుపై చర్చలు జరిగే అవకాశం ఉంది. ఈ పూర్తి వివరాలను మీకు తెలిపే ముందు నా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్న సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి, ఎందుకంటే కొత్త పెన్షన్లు జారీపై కూడా లాస్ట్ వివరాలు మీకు అందిస్తాను ఫ్రెండ్స్. మనకు వచ్చిన సమాచారం కూడా పెన్షన్ల గురించి ఉంది, ఎందుకంటే బోగస్ పెన్షన్ల గురించి చిన్న సమాచారం వచ్చింది, దాన్ని మీకు లాస్ట్ పూర్తి వివరిస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ స్కిప్ చేయకుండా నా వీడియో వినండి. అలాగే చూడండి, ఇంకా క్యాబినెట్ మీటింగ్ సమావేశం నేడు జరుగుతుంది. గురువారం సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షత జరిగే ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు అయితే తీసుకోబోతున్నట్టే తెలుస్తుంది ఫ్రెండ్స్. కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన 6 నెలలు పూర్తయింది. ఈ నేపథ్యంలోనే పలు కీలక నిర్ణయాలను మంత్రివర్గం తీసుకునే అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్. ముఖ్యంగా సూపర్ 6 హామీలకు, కొత్త రేషన్ కార్డులు, రేషన్ బియ్యం అక్రమ రవాణా, అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం ఫీజు రిమైన్మెంట్ సహా పలు కీలక నిర్ణయాల అంశాలపై క్యాబినెట్ చర్చించినట్లయితే మనకైతే చిన్న సమాచారం తెలుస్తోంది ఫ్రెండ్స్. అలాగే తల్లికి వందనం కింద ప్రతి విద్యార్థికి 15,000, రైతులకు ఏడాదికి 20,000 అంశాలపై మంత్రివర్గం మండలి నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్. సూపర్ 6లో భాగంగానే వచ్చే ఏడాది జనవరిలో తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలను అమలు చేసేందుకు నిర్ణయం తీసుకున్న సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ పథకాలపై మంత్రివర్గంలో చర్చించి వాటి అమలుపై నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్. అయితే ప్రధానంగా కాకినాడ పోర్టుల నుండి రేషన్ బియ్యం అక్రమ రవాణాపై కూడా చర్చ జరగనున్నట్టయితే మనకి సమాచారం ఫ్రెండ్స్. అక్రమ రవాణాను అరికట్టే అంశంపై ప్రత్యేక చర్యలు తీసుకునే ఆలోచనలో కూడా ఉన్నట్టు ప్రభుత్వం ఈ దిశగా మంత్రివర్గాలు కీలక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్. ఇక కొత్త పెన్షన్లు, రేషన్ కార్డుల జారీపై కూడా మంత్రివర్గం స్పష్టత ఇచ్చే అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్. అలాగే వివిధ సంస్థలు, పరిశ్రమల ఏర్పాటుకు భూ కేటాయింపులకు మంత్రిమండలి ఆమోదం తెలుపనుంది. ఇక సమావేశం ముగిశాక వివిధ రాజకీయ అంశాలపై మంత్రులతో సీఎం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడున్నారు. కొందరు మంత్రులకు సీఎం చంద్రబాబు క్లాసు తీసుకునే అవకాశం కూడా ఉందనేసి మనకైతే ఈ ఆర్టికల్ ద్వారా తెలుస్తుంది ఫ్రెండ్స్. అంతేకాకుండా మనకు కావాల్సినటువంటి ఇప్పుడు కొత్త పెన్షన్లు, అలాగే బోగస్ పెన్షన్లపై కూడా మనకైతే ఒక సమాచారం అయితే ఉంది ఫ్రెండ్స్. ఎందుకంటే చాలామంది బోగస్ పెన్షన్లు తీసుకుంటున్నారు అనేసి అయితే మనకైతే మన సమాచారం ఉంది. లాస్ట్ వీడియోలో, నిన్న వీడియోలో చెప్పాను, ముందు వీడియోలో చెప్పాను ఫ్రెండ్స్. కానీ ఈ బోగస్ పెన్షన్లకు అందరికీ నోటీసులు ఇవ్వాలనేసి ఈ మన సెల్ఫ్ అధికారులు చెప్పడం జరిగింది. కానీ ఆ నిర్ణయాన్ని మళ్ళీ వెనక్కి తీసుకునే ఆలోచన అయితే కూడా ఈ ప్రభుత్వం ఉందనేసి ఉంది. ఏపీ పెన్షన్ లబ్ధిదారులకు నోటీసుల జారీపై ప్రభుత్వం తాత్కాలికంగా పక్కన పెట్టింది. అర్హత లేని వారిని గుర్తించి నోటీసులు ఇచ్చి వివరణ తీసుకోవాలనేసి సెర్ఫ్ సీఈఓ కలెక్టర్లను మంగళవారం ఆదేశించారు. కానీ తాజాగా తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు పెన్షన్ తీసుకుని అనర్హులకు నోటీసులను జారీ చేయొద్దనేసి ఎస్ఎంఎస్ల ద్వారా సూచించినట్టయితే మనకు సమాచారం తెలుస్తుంది ఫ్రెండ్స్. ఇవాళ క్యాబినెట్ మీటింగ్ సమావేశంలో ప్రభుత్వం దీనిపై మరి ఏదైనా నిర్ణయం తీసుకుంటుందేమో అనేసి చూడాలనేసి సెల్ఫ్ అధికారి కలెక్టర్లకు నిర్దేశించడం జరిగింది. తర్వాత వాళ్ళకి నోటీసులు ఇవ్వాలా లేదా నేరుగా వాళ్ళని తొలగించాలా అనే అంశంపై ఈరోజు జరగబోయే క్యాబినెట్ మీటింగ్లో అయితే మనకి నిర్ణయం తెలుస్తుంది ఫ్రెండ్స్. ముఖ్యంగా మనకైతే ఈ సూపర్ 6 హామీలపై చర్చ జరిగే అవకాశం అయితే ఈరోజు ఉందనేసి అయితే మన క్యాబినెట్ మీటింగ్లో దీని ద్వారా మనకైతే అర్థమవుతుంది ఫ్రెండ్స్. కాబట్టి ప్రతి ఒక్కరూ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ బోగస్ పెన్షన్ల గురించి అయితే మన సీఎం చంద్రబాబు నాయుడు గారు చాలా సీరియస్గా ఉన్నారనేసి అయితే మనకు తెలుస్తుంది. కాబట్టి ఈ క్యాబినెట్ మీటింగ్లో ముఖ్యంగా ఈ బోగస్ పెన్షన్ల గురించి మాట్లాడే అవకాశం అయితే ఉంది. వాళ్ళని కొంతమంది ఇప్పుడు మనం చెప్పినట్టు బోగస్ పెన్షన్లకు నోటీసులు ఇచ్చి లేదా దాని నోటీసులకి సమాధానం చెప్పకుంటే వాళ్ళని హోల్డ్లో పెట్టాలనేసి అయితే మనకైతే సమాచారం ఉంది. నిర్ణయం తీసుకుంటారా, లేకపోతే నేరుగా మనకి ఈ గ్రామ సభల్లో నేరుగా వాళ్ళ పేర్లు లిస్ట్ తీసుకొని వాళ్ళ పేర్లు పిలిచి వాళ్ళని నేరుగా వివరాలు అడగబోతున్నారు అనే విషయాన్ని కూడా మనకైతే ఇంకా తెలియలేదు. కాబట్టి ఈ క్యాబినెట్ మీటింగ్ ద్వారా తర్వాత తదుపరి నిర్ణయం తెలుస్తుందేమో అనేసి మనైతే వేచి ఉండాల్సింది ఫ్రెండ్స్. అయితే మనకైతే ఇంకా కూడా ఈ కొత్త రేషన్ కార్డుల గురించి కూడా నిర్ణయం చెప్పారు, కానీ ఇంకా సచివాలయంలో లాగిన్ ఇవ్వలేదనేసి సచివాలయ అధికారులు చెప్తున్నారు. కాబట్టి దాని విషయం నిర్ణయాన్ని కూడా తీసుకునే అవకాశం అయితే ఈ క్యాబినెట్ మీట్ ద్వారా అయితే మనకైతే తెలుస్తుంది ఫ్రెండ్స్. ఎందుకంటే
అప్లికేషన్లు జారీ తీసుకోండి, డిసెంబర్ 2 నుంచి తీసుకోండి అనేసి పలు పేపర్లలో ఆర్టికల్ పడడం జరిగింది. అలాగే అందరూ సచివాలయం దగ్గరికి వెళ్ళి తెలుసుకోవడం జరిగింది. కాబట్టి వాళ్ళ సచివాలయ అధికారులు మాకు ఇంకా లాగిన్ ఇవ్వలేదు, మాకు ఇంకా దాని గురించి విధి విధానాలు ఇంకా మాకు ఎటువంటి సమాచారం ఇవ్వలేదు అధికారులు, తర్వాత ఇస్తే మేము మీకు సమాచారం ఇస్తామని చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ రేషన్ కార్డు, కొత్త రేషన్ కార్డులు అలాగే తొలగింపు వాటి గురించి కూడా నిర్ణయం తీసుకోబోతున్నారు. ఎందుకంటే చాలా వరకు రేషన్ బియ్యం అక్రమ రవాణా చాలా దగ్గర ప్రతిరోజు ప్రతి పేపర్లు ఎక్కడో దగ్గర చూస్తూనే ఉన్నాం. కాబట్టి దాని మీద పూర్తి నిర్ణయం తీసుకునే ఆలోచనలు అయితే కూడా ఎలా చేస్తారనే ఆలోచన కూడా మంత్రివర్గం చెప్పే అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్. ఈ సూపర్ 6 పథకాలపై అయితే కూడా నిర్ణయం తీసుకోబోతున్నారు. ఎందుకంటే తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ అనేది ఏడాది పూర్తిగా కావస్తుంది కాబట్టి ఆ తల్లికి వందనం పథకం అనేది అమౌంట్ పండగ కానుకగా ఇవ్వబోతున్న అంశం కూడా ఇంతకుముందు కొద్ది రోజుల క్రితం కూడా మనకు చెప్పారు. కాబట్టి పండగకి తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ అనేది ఇస్తారు లేదనేది కూడా ఈ క్యాబినెట్ మీటింగ్లో మనం చర్చిస్తారనేది మనతో వేచి చూడాల్సింది ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ నేను చెప్పిన సమాచారం మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. నా చిన్న పొరపాటు తరబాట్లు మన్నించండి ఫ్రెండ్స్. జై హింద్ ఫ్రెండ్స్.